కాలు దండం పెట్టుకుని కూడా వేయించుకుంటారా? లవ్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కత్తిలా తురుములా రెడీ అవుతాం. ఉన్నప్పుడు అలా నటి అంటే ఇంకొంచెం పెయిన్ ఇవ్వడానికి. అబ్బా ట్రాక్ చేస్తుంది అడుగు. వై యు ఆర్ ట్రాకింగ్? డోంట్ ట్రాక్. చూడండి నా ఫేస్కే చూపు, మా ఆయన ఫేస్ అసలు చూపించవే ప్లీజ్. మా ఆయనే కొన్నాడు ఈ కెమెరా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు సోకాల్ సుధా. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మన ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రీచ్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ షార్ట్స్ అనమాట. సో ఇప్పుడు నేను దుబాయ్లో ఉన్నాను. మా ఆయన్ని మిస్ అవుతూ ఇక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది టు ఇండియా. సోలో జర్నీ అనమాట. సో ఇప్పుడు సోలో ట్రావెలింగ్ మనమైతే చేసేద్దాము. నాతో పాటు మీరు కూడా రెడీనా మరి? సో నేనైతే అబుదాబి ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాను అనమాట. ఇక్కడ నా డ్రెస్ చూస్తున్నారు కదా, ఇది నేను ఈ ఓవర్ కోట్ బ్లాక్ అయితే నా దగ్గర థింక్ ఒక 30 ఉంటాయండి. ఐ థింక్ ఓవర్ కోట్స్ బ్లేజర్స్ అయితే 30 ఉంటాయి. నిజంగా అసలు కొంటూనే ఉంటాను. మోస్ట్లీ బ్లాకే ఉంటాయి అనమాట. ఉంటాయి, అన్ని కలర్స్ ఉంటాయి, బ్లాక్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అంటే, మా ఆయన్ని నేను మామూలుగా టీచ్ చేయలేదనమాట ఈ వీడియోలో. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసారా మరి? ఇచ్చేసే ఉంటారులేండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా ఆయన బాగా ఆడేసుకున్నాను అనమాట నేను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ కమింగ్ టు హియర్ ఇల్లు అంతా చాలా మెస్సీగా ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ దట్, ఎందుకంటే జర్నీ చేసే ముందు ఇలాగే ఉంటుంది. రేపు సర్వెంట్ వస్తాడు, మొత్తం అంతా క్లీన్ చేస్తాడు అనమాట నేను బయలుదేరిపోయిన తర్వాత. అండ్ ఇక్కడ మా ఆయన ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఓస్మో పాకెట్ 3తో దిస్ ఈజ్ ద ఫస్ట్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో చాలా క్లారిటీగా ఉంది, చాలా మంచిగా ఉంది వీడియో. సో ఇక్కడ మా ఆయనకి అడుగుతా ఉన్నాను అనమాట, పక్కా ఆన్ చేసే ఉందా అని చెప్పేసి. నేనైతే హెయిర్ కర్ల్స్ చేసుకున్నాను కదా, మిషన్ అయితే లోపల పెట్టేస్తున్నాను, కర్ల్ మిషన్. అండ్ అన్నీ కొంచెం సెట్ చేసేద్దాము. అంటే సర్వెంట్ వస్తాడు కానీ మనం అన్నీ తీసేస్తేనే వాడు క్లీన్ చేస్తాడనమాట. బ్లాంకెట్స్ అవన్నీ, కంఫర్టర్స్ అవన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి. సో అవన్నీ తను వచ్చి నీట్గా చేసేస్తాడు. ఇక్కడైతే నేను ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టుకుని దేవునితో మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము విత్ ఓస్మో పాకెట్ 3. కెమెరా అండి, బుల్లి కెమెరా, చిన్ని కెమెరా, కానీ మంచి క్లారిటీ ఉండింది. మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద అసలు నాకు కామెంట్ చేయండి మీకు ఎంత క్లారిటీగా అనిపించిందో ఐఫోన్కి ఇప్పుడు మన కెమెరాకి. సో అప్పుడప్పుడు ఐఫోన్తోనే తీయాల్సి ఉంటుంది, ఎందుకంటే అన్నీ మనం కాలు దండం పెట్టుకుని కూడా వేయించుకుంటారా? లవ్ కొన్నిసార్లు షార్ట్స్ అప్లోడ్ చేయడానికి ఐఫోన్తో తీసేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడతోనే స్టార్ట్ అయిపోయింది అనమాట మా ఆయన్ని ఆట పట్టించడం. ఇక్కడ మా ఆయన అడుగుతున్నారు, కాళ్ళకి దండం పెట్టకుండానే నువ్వు ఆశీర్వాదం తీసేసుకుంటావా అని చెప్పి. అండ్ ఇక్కడ లైట్ అయితే బంద్ చేసేస్తున్నాను. అమ్మవారి దయ వల్ల జర్నీ అయితే సేఫ్గా సాగింది, చాలా బ్యూటిఫుల్గా సాగింది. కొంతమంది లైక్ మనం చేసే అంటే కెమెరా పట్టుకునే దానికి మొబైల్ పట్టుకునే దానికి తేడా ఉంటుందండి. కెమెరా పట్టుకుంటే వ్లాగర్ అని అందరికీ తెలుస్తుంది. అండ్ బ్యాగ్ అండి, పాప వాళ్ళు తీసుకొచ్చారు కదా, ఇది మైకేల్ కాస్ట్ అమెరికా నుంచి. సో బ్యాగ్ చాలా చాలా వెయిట్ ఉంది. ఇక్కడ మా ఆయన నేను ఆట పట్టించేస్తున్నాను. కెమెరాతో ఫస్ట్ టైం కాబట్టి కెమెరా కొంచెం పైకి పట్టుకుంటే మనం పొట్టిగా కనబడతాం. ఇక్కడ మా ఆయన అదే చేశారనమాట, కెమెరా ఇలా పైకి పట్టుకున్నారు. సో దానివల్ల నేను పొట్టిగా కనబడి ఇక్కడ, బట్ వీడియో అయితే మేక్ చేశాం కాబట్టి నేను వీడియో కంటిన్యూ చేసేస్తున్నాను. ఎలా ఉంది నా అవుట్లుక్ చెప్పేసేయండి, కింద అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను, ఇప్పుడు మోస్ట్లీ ఇలాగే రెడీ అవుతాను. కత్తి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కత్తిలా తురుములా రెడీ అవుతాం. ఉన్నప్పుడు అలా నటి అంటే ఇంకొంచెం పెయిన్ ఇవ్వడానికి. అబ్బా కదా, Yeah. చూసారు కదా ఇక్కడ మా ఆయన ఎలా టీచ్ చేస్తున్నాను. వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇలా రెడీ అయ్యానని. మోస్ట్లీ నేను మ్యాక్సిమం రిటర్న్ కానీ ఇటు నుంచి కానీ జర్నీస్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగే రెడీ అవుతాను అనమాట. అండ్ బ్యాగ్ ఫుల్ ఆఫ్ మన ఎలక్ట్రానిక్ గూడ్స్, అంటే ఐప్యాడ్ ఉంది, అన్నిటితో కెమెరా, ఇవన్నీ స్టఫ్ అంతటితో బరువు అయితే చాలా బరువు అయిపోయింది. బట్ క్యారీ చేయక తప్పదు, మెయింటైన్ చేయక తప్పదు, చేయాలి. బట్ నాకు దిస్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ చాలా ఇష్టము. నేను పాపాలు తెచ్చినప్పుడు కూడా చెప్పాను కదా. Nice, enjoy. Love you, Nana. Happy journey, Amma. Jagrata tinesara.
తినేసాం. ఓకే నాన్న, అందుకే చేసా, కార్లోంచి మళ్ళీ చేస్తాం. బాయ్. డేట్స్, బ్లూబెర్రీస్ అవి ఉన్నాయి. ఫ్రూట్స్ కొన్ని పెట్టుకున్నాను, అలాగే మింట్ నోట్లో వేసుకొని తర్వాత తిందాం అనుకున్నాను. అది లాస్ట్ వరకు అదే ఉండిపోయింది. ఆటోమేటిక్గా నేనే వద్దు పెట్టానంటే నేనే మిస్ అవుతున్నాను. అవి కనా మీరు కనే కనట్లేదు. అదే తెలియట్లేదు. Hey guys, this is Osmo Pocket 3. Today onwards, this is my camera. Wherever I go, it follows. Yes. నా హస్బెండ్ అయినా ఫాలో అవుతాడో లేదో కానీ ఇక్కడ మనకైతే ఇండియాలో ఫ్యామిలీ ఉంటుంది, అందరూ ఉంటారు. బట్ అదే చిన్నుకైతే అక్కడ సింగిల్గా ఉండాలి కాబట్టి ఆయన అయితే చాలా లోన్లీ ఫీల్ అవుతాడు. వెళ్ళిన ప్రతిసారి, ఆయన వచ్చిన ప్రతిసారి చాలా మిస్ అవుతూ ఉంటారనమాట. బట్ తప్పదు, ఇండియాలో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దుబాయ్లో ఆయన జాబ్ చేయక తప్పదు. సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ చేయాలంటే కొన్ని ఇంకా అన్నీ వదులుకోక తప్పదనమాట. సో మా లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇలా వెళ్తూనే ఉంది. సో బై గాడ్స్ గ్రేస్, దుర్గమ్మ దయ వల్ల వీఆర్ సో హ్యాపీ. సో మేమైతే మా ఇద్దరి వరకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తూ ఉంటాము, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తూ ఉంటాం. మా ఆయన అప్పుడే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసాడు. ఒక్క నిమిషం కూడా బోన్ చేసి నాకు అసలు కొంతసేపు నడవాలంటాడు. సో అఫ్కోర్స్ ఆయన ఫిజిక్ అలా మెయింటైన్ చేయడానికి అది కూడా ఒక రీజన్. సో అలాగా ఎప్పుడు మూమెంట్ ఇస్తూనే ఉంటాడు. బట్ ఎప్పుడు సిట్టింగ్ పోస్చర్లోనే ఆయన జాబ్ కాబట్టి ఇంకా దొరికినప్పుడు నిల్చున్నప్పుడు ఎక్కువగా నడవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. లైక్ మార్నింగ్ కార్ తీస్తే ఇంకా నైట్ కూర్చొని ఉండి నైట్ వచ్చేదే కాబట్టి కొంతవరకు వాకింగ్ అయితే చేస్తారు కార్ పెట్టేసి. మ్యాక్సిమం నడవడానికి అయితే ట్రై చేస్తారు. నేనైతే కొంచెం బద్దగిస్తూ ఉంటాను నడవడానికి. సో ఇక్కడైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇవి నా బ్యాగ్స్ అనమాట. ఒక బ్యాగ్ కూడా ఉండింది, హ్యాండ్ బ్యాగేజ్ లాగా, అది పట్టుకునే బ్యాగ్. బట్ మనకి ఏంటంటే మోస్ట్లీ పట్టుకునే దానికి అవసరం ఉండదు, మనం ట్రాలీలో వేసేస్తాం అండ్ మనం లగేజ్లో వేసేస్తాం కాబట్టి. అందులోనే ఇప్పుడు జర్నీ వచ్చేసి అబుదాబి. ఫస్ట్ టైం మేము అబుదాబి వెళ్తున్నాము. నేను అబుదాబి ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అబుదాబియే జర్నీ చేసి వచ్చాను అండ్ ఇప్పుడు కూడా అబుదాబియే ట్రావెల్ ఇక్కడ నుంచి టు విశాఖపట్నం అనమాట. మనకి విశాఖపట్నం నుంచి డైరెక్ట్ దుబాయ్ ఫ్లైట్స్ ముందు ఉండేవి. ఇప్పుడు నావల్ ఎయిర్పోర్ట్ యాక్చువల్గా విశాఖపట్నం కాబట్టి మనకి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత తీసేశారనమాట. ఇంక ఇప్పటి వరకు మళ్ళీ పెట్టనే లేదు. మనకి ఎలాగూ భోగాపురం ఎయిర్పోర్ట్ అవుతుంది కాబట్టి వితిన్ 10 minutes మనం చక్కగా ఫ్లైట్ క్యాచ్ చేయగలుగుతాము. అండ్ దుబాయ్ని చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆల్వేస్ నాకు కొత్తగా అనిపిస్తుంది అండి దుబాయ్. చాలా అంటే ఎప్పుడు కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఎప్పుడు కూడా వీడియో తీసినా నాకు ఇంకా బ్యూటిఫుల్గానే అనిపిస్తుంది. బట్ ఐ లవ్ మై ఇండియా, అఫ్ కోర్స్ ఐ లవ్ అవర్ ఇండియా. బట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దుబాయ్. ఒకసారి చూసేసేయండి మీరు కూడా. వావ్ కదా, సింప్లీ వావ్. అసలు ఆ బిల్డింగ్స్ కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ అమేజింగ్. అసలు అందులో నైట్ టైం వ్యూ చూడాలండి. ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, చాలా చాలా బాగుంది. సో నైట్ మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. 9:30 అనుకుంటా. 9:30కి ఈవినింగ్ ఏం తినకుండానే స్టార్ట్ అయిపోయాను నేను. సో ఏం తినలేదు, చిన్ను కూడా ఏం తినలేదు, తర్వాత తింటానన్నారు. ఎందుకంటే లంచ్ కొంచెం లేట్గా తిన్నాము, ఏంటో నాకు ప్రాపర్గా గుర్తులేదు కానీ. సో అందుకని ఏం తినకుండా అయితే బయలుదేరిపోయామన్నమాట. నేను ఎయిర్పోర్ట్లో ఏదైనా తీసుకుంటాను, నువ్వు తర్వాత ఏమైనా తిను అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా చాలా బాగుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు ఎందుకు అబుదాబి ఎయిర్పోర్ట్ కూడా లోపలండి చాలా చాలా బాగుంది. ఎంత అంటే అంత బాగుంది. వస్తున్నప్పుడు మనకేంటంటే ఇదంతా మనం చూడడానికి అంత అవ్వలేదు. నేను కూడా వచ్చేసాను తొందరగానే. బట్ ఇప్పుడు నేను ఎక్కువసేపు ఉండడం లోపల నాకు నైట్
2:30కి ఫ్లైట్ అనమాట స్టార్ట్ అవుతుంది, డిపాచర్ అనమాట. సో అంతవరకు నేను లోపల ఉండొచ్చు. 9:30కి స్టార్ట్ అయిపోయామంటే 1.5 అవర్, ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ. అప్పుడప్పుడు ట్రాఫిక్ వల్ల 1.5 అవర్ పడుతుంది. మేము రీచ్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 11కి అంతా మేము రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. ఇప్పటి నుంచి నేను 2.5 అవర్స్ 3.5 అవర్స్ నేను ఎయిర్పోర్ట్లోనే ఇంకా అలా తిరుగుతూనే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. సో నాకైతే ఈ జర్నీ, సోలో జర్నీ కొంచెం, అంటే నాకు బేసిక్గా జర్నీస్ అవన్నీ ట్రావెలింగ్ అదంతా అస్సలు నచ్చదు. చిన్నుకు చాలా ఇష్టం అనమాట ట్రావెలింగ్. ఆయన ఎంతసేపు అయినా ట్రావెలింగ్ చేయగలుగుతారు, ఇష్టమే. నాకైతే ఏమో అంత నచ్చదు. ఇక్కడ నా డైమండ్ రింగ్స్ చూపిస్తున్నాను. సో ఎప్పుడు పెట్టుకునే డైమండ్ రింగ్స్. అందులో చిన్ను ఇచ్చిన డబల్ రింగ్ ఒకటి. డబల్ రింగ్ ఒకసారి బర్త్డేకి, ఐ థింక్ ఒక కోవిడ్ టైంలో బర్త్డేకి చిన్ను ఇచ్చారు. అండ్ ఈ రింగ్ కూడా రీసెంట్గా కొనుక్కున్న చిన్నుయే ఇచ్చారు. సో ఇదనమాట ఆ 2 రింగ్స్. మోస్ట్లీ నేను వెస్టర్న్ వేసుకున్నప్పుడు ఎక్కువగా అవే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక బ్రేస్లెట్, డైమండ్ బ్రేస్లెట్, అది కొంచెం బ్రేక్ అయింది, అది చేయించాలి. చిన్నుకి ఇచ్చాను, అది ఇంకా నేను వచ్చాను కానీ నేను కూడా చేయించనే లేదు, అసలు ఇవ్వనే లేదు. జాయ్లిక్కాస్లోనే అది. సో ఇవ్వాలి. ఏవైనా లైక్ ఇలా మనకి తయారు చేయాలి, ఐ మీన్ ఏదైనా రిపేర్ వస్తే నాకున్నంత బద్ధకం ఇంకెవ్వరికీ ఉండదు. అది గోల్డే అవని, ఎనీ ఐటమ్, ఎనీ థింగ్స్ అవని, ఎనీ గుడ్స్ అవని అసలు నేను అసలు చేయించను. చిన్నుకి అది రీప్లేస్ చేయాలన్నా, రిటర్న్ ఇవ్వాలన్నా, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించాలన్నా ముగ్గురికి ఒక్కటే బద్ధకం అనమాట. సో ఇక్కడైతే మాకు తిని అడుగుతున్నాడు విశాఖపట్నం అనా, ఎందుకంటే అబుదాబి ఫస్ట్ టైం వచ్చాము. అందులో మోస్ట్లీ చిన్ను ఫాస్ట్ ఫార్వర్డే తీసుకుంటారు. లైన్లో నిల్చోవడం అనేది ఆయనకి అస్సలు నచ్చని, చాలా, ఐ మీన్ మనకి తెలుగులో నచ్చని ఒకే ఒక పదం అన్నట్టు ఆయనకి నచ్చనిది లైన్లో నిల్చోవడం అనమాట. సో మోస్ట్లీ ఫాస్ట్ ఫార్వర్డే తీసుకుంటాము. ఇండిగో విశాఖపట్నం. థ్యాంక్ యూ. నన్ను ట్రాక్ చేస్తుంది, అడుగు. వై యు ఆర్ ట్రాకింగ్? డోంట్ ట్రాక్. నేను వెళ్ళిపోతున్నాను. స్టిల్ యు ఆర్ ఇన్ మొహమాటం. నాట్ మొహమాటం. ఇందులో పెడతా. ఫీలింగ్. వాట్ ఫీలింగ్? అందరూ వెంటనే So then how much you missed me? వీడియోలు వీడియోలు తీసేటప్పుడు చెప్పడానికి కష్టం కదా వీడియోలు. పోనీ how much you missed me? ఇదేం వినిపించదు అంత స్లోగా. It's too much. సింగిల్ వర్డ్, Yeah. 2 words టూ మచ్. కానీ ఎంతసేపు పట్టుకుంటేనే చెయ్యి లాగేస్తుంది. అంటే ఇంకా అలా గోప్రో అవి బరువు అయితే అలా గోపురం అంటే చూసాం కదా ఇంకో బరువుది. గోపురం నీకు గోపురం కుంకుమ గుర్తొచ్చినట్టు. ఇక్కడైతే బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోతుంది. సో మేము కూడా బోర్డింగ్ పాస్ తీసేసుకుంటున్నాం అనమాట. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏంటంటే మనకి కొంచెం బ్యాగేజ్ చెక్ ఇన్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది, మనకి లైన్స్ ఉండవు. ఇప్పుడు కూడా అందరూ మోస్ట్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎక్స్ట్రా మనీ పే చేయాలన్నమాట దానికోసము. సో ముందుగానే టికెట్ మనం బుక్ చేసుకున్నప్పుడే పే చేసేసుకుంటాం అనమాట. ఇక్కడైతే మేము తీసేసుకొని బోర్డింగ్ పాస్ తీసుకొని అయితే రెడీ అయిపోతాం. కొంతసేపు మేము అలా లోపల తిరిగి ఇంకా కొంతసేపు కూర్చుని ఇవన్నీ అయినా ఇంకా చాలా టైం ఉందన్నమాట. నేను లోపలికి వెళ్ళేసరికి అంతా ఇంకా అంత టైం ఉందన్నమాట. ఇద్దరం కలిసి ఉన్నాం. సో చిన్నుకి ఉన్న మేజర్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నైట్ 9 o'clock అంతా ఆయనకి నిద్ర వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంతా ఎవరో వచ్చి లేపినట్టు నిద్ర లేచేస్తాడు అనమాట. అది ప్లస్ పాయింటే. ఇప్పుడే లగేజ్ చేంజ్ చేసి చాలా పనులు చేసుకుని చూడండి. నా ఫేస్కే మా ఆయన ఫేస్ అసలు చూపించవే ప్లీజ్. మా ఆయనే కొన్నాడు ఈ కెమెరా.
అప్పుడప్పుడు మా ఆయన్ని కూడా చూపిస్తూ ఉండు, మా ఆయనే కొన్నాడు కెమెరా. బేసిక్గా నేను క్వైట్ ఆపోజిట్ అనమాట చిన్నుకి. నైట్ నాకు నిద్ర పట్టదు, ఉదయం తొందరగా లేవను, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా సో రెండు ఆపోజిట్ పోల్సే అట్రాక్ట్ అవుతాయి అంటారు కదా. సో అన్ని విషయాల్లో ఇద్దరు ఆపోజిట్లోనే ఉంటాము. బట్ అది చాలా బ్యూటిఫుల్ జర్నీ అయితే ఇద్దరిది కలిసి అయితే చాలా బ్యూటిఫుల్గా వెళ్తుంది. మేబీ అంత స్ట్రాంగ్గా ఉంటాయి, అటాచ్ అవుతాయి అనే దానికి ఇది చాలా పెద్ద నిదర్శనం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఆపోజిట్ థింగ్సే ఉంటాయి అనమాట. సో అబుదాబి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేయడం ఏంటంటే అందరూ కూడా మోస్ట్లీ ఈ ఫ్లైట్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎక్కువగా మనము ఈ టైంలో మన విశాఖపట్నం వాళ్ళని చూడొచ్చు అనమాట. ఎక్కువగా మోస్ట్లీ విశాఖపట్నం లైక్ డైరెక్ట్ ఇది ఏంటంటే డైరెక్ట్ విశాఖపట్నం కాబట్టి ఎక్కువగా మనం వాళ్ళనే చూస్తూ ఉంటాము. అందరూ మనకి ఆ అట్మాస్ఫియర్ కనబడుతుంది. నాకు మన ఇండియాలో ఉన్న ఫీల్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. సో అప్పుడు నేను డైరెక్ట్ దుబాయ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నప్పుడు కూడా అదే ఉండేదనమాట. సో ఇప్పుడు కూడా అదే నాకు బాగా నచ్చుతుంది. అలాగే ఎందుకంటే మన వాళ్ళని చూస్తే ఆ ఫీల్ వేరు కదా. సో అదనమాట. సో ఇలా అయితే మేము చాలాసేపు ఎయిర్పోర్ట్లో ఇలా తిరుగుతూ ఉన్నాము. నైట్ జర్నీ కాబట్టి కొంచెం మంచిగానే నాకేంటంటే నైట్ అయితే కొంచెం గుడ్లగూబలాగా కళ్ళు తెరిచి ఉంటాను కాబట్టి నాకు నైట్ జర్నీ పర్లేదు. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అయితే అస్సలు చేయలేకపోతాను నేను. సో నైట్ అయితే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, ఈ గేట్లోంచే మనం వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ కొంతసేపు ఇద్దరము కూర్చొని ఆ ఎదురు గేట్లోంచే వెళ్ళిపోవాలి. కొంతసేపు ఎక్కువసేపు కాదు, చిన్నుకి ఇంకా నిద్ర వచ్చేస్తుంది. చిన్నుకి ఆఫీస్ పని ఉందంట అబుదాబిలోనే, అందుకని చెప్పి ఇక్కడే వాళ్ళకి రూమ్ అది ముందుగానే వాళ్ళు బుక్ చేసేసారు ఆఫీస్ వాళ్ళు. సో మరుసటి రోజు పని ఉందని సో అది చూసుకొని వెళ్ళిపోతానని నైట్ ఇంకా ఇక్కడే ఉండిపోతా. అంత దూరం 1.5 hour జర్నీ అయితే మనవాడు అసలు చేయలేడు కూడా. ఇంకా ఎలాగో పని ఉందని చెప్పేసి రూమ్లో ఉండిపోయి పని చూసుకొని అయితే వెళ్ళిపోయారనమాట. మరుసటి రోజు అంతా ఫుల్ పని ఉండింది, సండే ఐ థింక్ యా. సో పని ఉండింది, ఆ పని చూసుకొని అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడైతే మేము వెళ్ళిపోయే టైం అయితే అయిపోయింది. సో నాకు 20 years అయిందా, 10 years అయిందా, 1 year అయిందా అని ఉండదండి. ఇద్దరము ఎప్పటికీ ఈరోజు పెళ్ళైనట్టే ఉంటాము. సో ఐ ఫీల్ గాడ్స్ గ్రేస్, అది మాకు గాడ్స్ గిఫ్ట్ అని నేనైతే ఫీల్ అవుతాను. అమ్మవారి దయ వల్ల ఇద్దరము నేనైతే మా ఆయన దగ్గర, ఇంకా మా ఆయన నన్ను ఒక చిన్న కిడ్ లాగే చూసుకుంటాడు. సో అది అమ్మవారి దయ వల్ల చాలా అదృష్టంగా నేనైతే ఫీల్ అవుతాను. అలాగే చాలా ప్రౌడ్ కూడా ఫీల్ అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ కన్నా. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో నువ్వు లేని లైఫ్, నువ్వు లేని నేను అసలు లేను. సో ఆల్వేస్ విత్ యూ, 2 hearts 1 soul అంటారు కదా, అలాగా నా హార్ట్, నా మనసుతో ఎప్పుడూ నాకు దగ్గరగానే ఉంటావు. ఆఫ్ కోర్స్ నేను కూడా నీకు దగ్గరగానే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ కన్నా. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మా ఆయన పర్ డే రోజుకి ఒక ఐ థింక్ కౌంట్ చేస్తే ఒక 50 అలా చెప్తూనే ఉంటాడు ఐ లవ్ యూ అని. స్టిల్ ఈ రోజుకి మాది 20 years లైఫ్, మా మ్యారేజ్ అయ్యి. సో అది చాలామంది అనుకుంటారు కొత్తగా పెళ్ళైన కొత్తల్లోనే లైఫ్ ఇలా ఉంటుంది, తర్వాత కాదు ఇలా. అసలు దాన్ని నేను బిలీవ్ చేయను, ట్రస్ట్ చేయనండి. సో లైఫ్ మనం అందుకనే అంటాం, మన హస్బెండ్కి నచ్చినట్టు మనం బ్యూటిఫుల్గా ఎప్పుడు కూడా, మనకి ఇది ఏజ్ అయిపోయిందా, ఎవరో ఏదో అనుకుంటారని మనం ఇలాగే ఉందాము, ఎవరో ఏదో చేస్తారని మనం వాళ్ళ కోసం మనం ఇలా ఉందాము, అది నేనైతే యాక్సెప్ట్ చేయను. ఆ లైఫ్ని నేను లీడ్ చేయను, ఈవెన్ మై హస్బెండ్ టు. సో మేమిద్దరం అలా ఆలోచిస్తాము, ఇద్దరం అలా ఆ విషయంలో సేమ్ థింక్ చేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ అన్నాను చూడండి, అవన్నీ ఏంటంటే ఫిజికల్ థింగ్స్. లైక్ మెంటల్లీ వీఆర్ లైక్ ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాము. అంటే అఫ్కోర్స్ నేను వేరేగా ఆలోచించినా కూడా ఆయన దారిలోకి నన్ను, సమ్టైమ్స్ నా దారిలోకి ఆయన వచ్చేస్తూ ఉంటాము.
సో అందుకు అది చాలా బ్యూటిఫుల్గా మా జర్నీ అయితే ముందుకెళ్తూ ఉండింది. అది అఫ్కోర్స్ గాడ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ నీడెడ్ అండి. సో ఆ బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాము. మనం ఎంత ప్రయత్నించినా గాడ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఉండాలి. ఇక్కడైతే ఆల్ బ్రాండ్స్ మీరైతే చూసేయచ్చు. స్వరోస్కి ఏంటండి ఇంత ప్రైస్, అసలు నా దగ్గర ఐ థింక్ ఒకటి ఉన్నట్టుంది, నేను దుబాయ్లో కొన్నట్టున్నా ఎప్పుడో, అది కూడా ఏంటన్నది నాకు గుర్తులేదు. బట్ ఇంత ప్రైస్ అసలు ఎందుకు? డైమండ్ 18 క్యారెట్ 14 క్యారెట్ జ్యువెలరీ వచ్చేస్తాయి 600 దిరామ్స్ అంటే ఆల్మోస్ట్ 13,000-14,000 అండి ఆ ఇయర్ రింగ్స్. సో 14 క్యారెట్లో వచ్చేస్తాయి, సో 18 క్యారెట్లో వచ్చేస్తాయి. డైమండ్లో ఇంకొంచెం ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి. ఎందుకు వేస్ట్ కదా అసలు. నాకైతే నాకు నిజంగా వేస్ట్ అనిపిస్తుంది స్వరోస్కి ప్రోడక్ట్ అయితే. చాలామంది కొనేవాళ్ళు ఉన్నారు కాబట్టే దాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మనం కూడా అంటే చూస్తున్నాం కాబట్టి మెయింటైన్ అవుతుంది అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను కొంతసేపు రిలాక్స్ అవుదాం, ఇక్కడ కూర్చుందామని అనుకుంటున్నా. కూర్చుని జస్ట్ మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వెళ్దామని. ఇంకెందుకంటే అఫ్కోర్స్ ఆయన వదిలేసి వచ్చేసాను కాబట్టి ఇంకా నేను తిరగడమే అనమాట. సో ఫుడ్ కూడా అయిపోయిన తర్వాత మన ఏదైతే గేట్కి రీచ్ అయిపోవడం, ఇంక ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్లాంట్స్ చూడండి, ఇవన్నీ ఒరిజినల్ ప్లాంట్సే, ఇసుకలో పెట్టారు. చాలా మంచిగా అనిపిస్తున్నాయి కదా, చాలా స్నేక్ ప్లాంట్స్ అన్నీ పెట్టారు, చాలా క్యూట్ అనిపిస్తున్నాయి. సో నేనైతే బోర్డింగ్ పాస్ చూసుకుంటున్నాను, గేట్ చూసుకుంటున్నాను. సో ముందు ఫుడ్ కోర్ట్ పని అయినాక డైరెక్ట్ గేట్కి వెళ్ళిపోదామని చెప్పి సో ఇలా ఇక్కడైతే నేను కూర్చున్నాను. అండ్ ఇక్కడ మా ఆయన కోసం నా కోసం చెప్తున్నాను కదా, చాలామంది అనుకుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళే లేకపోతే లవ్లో ఉన్నంత కాలమే ఇలా అనుకుంటారు కదా. సో దాన్ని నేను ట్రస్ట్ చేయను. అంటే ఎలా మనం మౌల్డ్ చేసుకోవాలి మన లైఫ్ని, మన పార్ట్నర్తో ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే అండర్స్టాండింగ్, ట్రస్ట్, బిలీఫ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు, అందుకని ఆల్వేస్ కాదు. ఎవరో ఒకరు అడ్జస్ట్ అయిపోవాలంటే జీవితాంతం వాళ్ళొక్కరు అడ్జస్ట్ అయిపోతున్నట్టు కాదు. ఆల్వేస్ సమ్టైమ్స్ మీరైతే సమ్టైమ్స్ నేను, అలాగనమాట. సో అలా బ్యాలెన్స్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ టూల్ ఇన్ అవర్ లైక్ ఫ్యామిలీ లైఫ్, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ లైఫ్, రిలేషన్షిప్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం మన పిల్లల దగ్గర అడ్జస్ట్ అవుతాం, మన అత్తమామల దగ్గర అడ్జస్ట్ అవుతాం, లైక్ మన ఫాదర్ మదర్ దగ్గర అడ్జస్ట్ అవుతాం, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, చుట్టాల దగ్గర అడ్జస్ట్ అవుతాం. ఎందుకంటే హస్బెండ్ వైఫ్స్ దగ్గర ఈగో, వాళ్ళ దగ్గర కూడా అడ్జస్ట్ అయిపోతే లైఫ్ జర్నీ బ్యూటిఫుల్గా సాగిపోతుంది కదా. సో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ మనం అనుకుంటాం, నేనే అడ్జస్ట్ అయ్యానా మా ఆయన దగ్గర, లేకపోతే మా హస్బెండ్ అనుకోవచ్చు నేనా తన దగ్గర. అంటే నిజంగా అడ్జస్ట్ అవుతూ ఉంటాము సమ్ టైమ్స్. ఎందుకంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్స్. హాయ్, గుడ్ ఈవినింగ్. 2 piece chicken you have? 2 piece chicken. 2 chicken with rice. No rice. 47, No 40, need. 40 dirham. No rice. 2 piece chicken with 1 French fries, 1 bun. 1 bun. 40. That's fine. Dine and take away, no? Here on. Yeah, in. You pay cash or cash? క్యాష్ ఆన్. ఎందుకంటే ప్రతి లైఫ్లో సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం అనుకుంటాం ఇదేంటి 20 సంవత్సరాల లైఫ్లో ఎన్ని సిచ్యువేషన్స్, ఎన్నిటిని మేము ఓవర్కమ్ చేసి ఈ స్టేజ్కి వచ్చి ఉంటాం. సో అలాగా ఇంత బ్యూటిఫుల్ లైఫ్ నేను ఇంకా లీడ్ చేస్తూ ఉన్నాము అంటే సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్ అనమాట. సో వాటన్నిటిని ఓవర్కమ్ ఎలా చేయాలి ఇన్ ద సెన్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అడ్జస్ట్మెంట్ అంటే నేను అదే చెప్తున్నా, అడ్జస్ట్మెంట్ అంటున్నారేంటి ఇప్పుడు, దాన్ని నేను మా ఆయన తీసుకోలేకపోయి ఉండొచ్చు. అడ్జస్ట్ అవుతున్నాము ఆ లైఫ్లో అంటే లేదు. అది ఏమంటున్నానంటే దట్ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవ్వడం. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఏదైనా ఒక పీక్ మా ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు పీక్కి వెళ్ళింది అనుకోండి. సో ఆ పీక్స్లో ఎవరో ఒకరు డౌన్ అయితేనే కదా అది మళ్ళీ సాల్వ్ అవుతుంది, అంతేనా కదా. దట్స్ కాల్డ్ అడ్జస్ట్మెంట్, అంతే. సో చాలామంది అనుకోవచ్చు అదేంటి అడ్జస్ట్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారో, కాదు, సిచ్యువేషన్కి తగ్గట్టు. సో ప్రతి టైం ఆల్వేజ్ అడ్జస్ట్మెంట్ అని నేను అనట్లా. సిచ్యువేషన్స్ని కొన్ని టైమ్స్లో అడ్జస్ట్మెంట్ అవ్వాల్సి ఉంటుంది, డౌన్ అవ్వాల్సి ఉంటుంది, ఈగోని పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం బ్యూటిఫుల్ లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతాం. నేను ఇచ్చే సజెషన్ అనుకోండి, చిన్న సజెషన్ అనుకోండి అది. సో చాలామందికి అది తెలుసు, బట్ నా వరకు నేను చెప్పదలుచుకుంది నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనైతే జస్ట్ చిన్నది చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను గేట్కి వచ్చేస్తున్నాను అనమాట. కంఫర్టబుల్ సిట్టింగ్ అయితే ఉండింది ఇక్కడ గేట్ దగ్గర. సో మంచిగా నేను కూడా చాలాసేపు రిలాక్స్ అయ్యాను. పడుకోవడానికి ఉంది, సిట్టింగ్ ఉంది. బట్ నేను ఇగోండి మన కోసం ఈ చైర్స్ అన్నట్టు ఇవి 2 మన కోసం ఉన్నాయి. ఈ గ్రే కలర్లో అయితే కూర్చుని కొంతసేపు అలా రిలాక్స్ అయ్యాను కాలు పైన పెట్టుకొని. సో
నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంతసేపు నడుస్తూ ఉంటాం కదా, మనకి కొంచెం రిలాక్స్ అవ్వాలి అన్న మెయిన్ ఏంటంటేనండి, ఈ లాంగ్ జర్నీస్లో కాళ్ళ నొప్పులే మెయిన్. ఏంటంటే కాళ్ళు కిందకు పెట్టేసి అలా ఉండిపోతాం, నడుస్తాం, కూర్చుంటాం, ఫ్లైట్లో కూడా కూర్చునే కాబట్టి. సో అది ఒకటి చూసుకోవాలి. అండ్ ఇక్కడ సేమ్ అండి, ఫాస్ట్ ఫార్వర్డ్ మనకి ఇక్కడ కూడా అవుతుంది అనమాట. సో ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉండాలి. ఆల్మోస్ట్ అందరూ ఎవరు ఇంకా వెళ్ళలేదు, స్టార్ట్ అయింది. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో నాకు ఇక్కడ ఫాస్ట్గా ముందుగా పంపించేస్తారనమాట. సో ఇక్కడ కూడా సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మన గేట్ దగ్గర D49 చాలా దూరం, D1 నుంచి D49కి నడుచుకుంటూనే నెమ్మదిగా వచ్చామన్నమాట. అదే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇలా వీల్ చైర్ వాళ్ళకి అండ్ లైక్ వెహికల్స్ ఉంటాయి లోపల, లైక్ ఎవరైనా నడవలేని వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి, మనం ఏంటంటే జస్ట్ క్యాజువల్గా అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చేయగలుగుతాం. హాయ్. You're a blogger, right? Yes. We are from Kerala. Oh, hi. You're from Visakhapatnam, right? విశాఖపట్నం. ఇక్కడైతే ఆయన హే వ్లాగర్ అని చెప్పి పలకరించాడు అనమాట. అదే చెప్తున్నాను నేను, మొబైల్ పట్టుకునేదానికి కెమెరా పట్టుకునేదానికి తెలుస్తుంది. మొబైల్ పట్టుకుంటే ఎవ్రీబడి కెన్ క్యాచ్ ఎనీథింగ్ కదా, సో మనం జస్ట్ క్యాప్చర్ చేసుకుంటాం అనుకుంటారు. అదే ఒక కెమెరా పట్టుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు వ్లాగర్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారనమాట. బయట వాళ్ళకి తెలిసిపోతుంది వ్లాగరే కదా, అలా షూట్ చేసుకుంటూ వెళ్తారు. అందులో వ్లాగర్ అయితేనే ఇలాంటి థింగ్స్ మనం డైలీ లైఫ్ లైక్ మనం ప్రతిదీని క్యాప్చర్ చేసుకొని వెళ్తాము వ్లాగర్స్ అయితే. సో లైక్ ఏదైనా ఒక యూట్యూబర్ అనగానే అందరూ అన్నీ ఒకే కంటెంట్ చేయరు కదా, వ్లాగర్స్ మాత్రమే ఇలా అన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి తను అడుగుతున్నాడు అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళు చెప్తున్నారు దే ఆర్ ఫ్రమ్ కేరళ, సో మీరు విశాఖపట్నమా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో అలా ఎవరైనా అందులోనూ సబ్స్క్రైబర్ రీసెంట్గా అండి నేను షాపింగ్కి వెళ్ళాను. సో ఏంటి షాపింగ్ అనేది ఇంకా చెప్తాను, రివీల్ చేస్తాను, అన్నీ చాలా షాపింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అంట కలిశారు. సో వాళ్ళు అమ్మాయి కడప, హే మన గడ్డకు వచ్చేసామండి, ఎస్ వైజాగ్ రీచ్ అయిపోయాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎన్ని రోజులు బయట ఉన్నా కూడా మన నేలపై అడుగు పెట్టేసరికి ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేస్తుంది నాకైతే. సో మన ఊరు వచ్చేసాం కాబట్టి. అండ్ సో ఆ సబ్స్క్రైబర్ కలిశారు. సో తన పేరు చెప్పారు, నేను మర్చిపోయాను, సారీ డియర్. సో తను కడప అంట, అన్ని గుర్తుపెట్టుకున్నాను బట్ పేరు మర్చిపోయాను. సో డియర్ మీరు కామెంట్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ మెన్షన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. సో తను సెల్ఫీ కూడా తీసుకున్నారు నాతో. సో చాలా హ్యాపీ అనిపించింది. అలా పాజిటివ్గా, అంటే తను అత్తవారిల్లు కడప, ఇక్కడ విజయనగరం వాళ్ళదంట వాళ్ళ ఊరు. సో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపించారు. సో అలా పాజిటివ్ కామెంట్స్ ఏంటండి, పాజిటివ్ పీపుల్ కూడా కలిసినప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు వచ్చేసారు. సో డ్రైవర్ని తీసుకొని వచ్చారనమాట, బండి మనది కాదు, వేరే బండిలో తీసుకొని వచ్చేసారనమాట. అండ్ పిన్ని అయితే వీళ్ళిద్దరికి, పిన్నికి కూడా 60 దాటింది, అమ్మకి 60 దాటింది. బట్ వీళ్ళు ఏంటంటే నాకు సర్వీస్ ఇచ్చేయాలనుకుంటారు వాళ్ళు, నేను తీసుకెళ్ళగలుగుతాను కదా. సో వీళ్ళు అలా ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరూ చాలా యాక్టివ్గానే ఉంటారు, హెల్తీగానే ఉంటారు. సో అది మంచిదే కదా. సో 60+ అంటే 80+ వరకు మంచిగా ఉంటే నిజంగా సో హ్యాపీ అండి. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని మంచిగా ఉండగలిగితే సో ఐఎమ్ సో హ్యాపీ. సో వీళ్ళిద్దరైతే జాన్ జిగిరి దోస్తులు అనమాట, అమ్మాయి అండ్ పిన్ని. సో ఇక్కడికైతే రీచ్ అయిపోయిన తర్వాత పిన్ని ఇంకా ఉండిపోయింది వైజాగ్లో. ఇంకా నేను అమ్మ సో డ్రైవర్ ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. సో జర్నీ అయితే బ్యూటిఫుల్గా సాగింది. మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే అసలు టైమే తెలియదు కదా. సో అస్సలు అనమాట. ఈయన శ్రీని గారు అని చెప్పి డ్రైవర్ అనమాట, ట్రావెల్స్ నుంచి. సో మోస్ట్లీ నేను ఇలా వచ్చినప్పుడు అంతా ట్రావెల్ ఈయనకి చెప్పేస్తూ ఉంటాను, లేదు అంటే మన బండే. సో అమ్మ వాళ్ళైతే తీసుకుని వచ్చేసారనమాట. అండ్ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాం. హాయ్ హాస్ని. పద 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 గుడ్ బాయ్. పద 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 వదిలేరు ఓకే ఓకే. హలో దా దా. ఓకే ఓకే ఓకే. ఎలా ఉన్నా ఆగు ఆగు దా దా దా. దా దా. గుడ్ బాయ్. ఎలా ఉన్నావు? ఏంట్రా
బాగలేదంట నీకు ఆ? ఏంట్రా లిల్లీపుట్స్ దా హాస్ని ఏరా గులాబీ పూలు తెంపుతారు అవునా తండి వాడిపోయి ముందు కోసినట్టున్నారు రండి థ్యాంక్ యూ రండి చెల్లుగా ఎక్కడికి రా ఎక్కడికి రాయి ఎక్కడికి మిస్ అయ్యావా చెల్లగా చూసారు గైస్ సెల్లో హడావిడి పాపం అండి ఏడ్చాడు అంటాడు నేను లేకపోవడము సో అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ అన్నారంట ఓనర్ ఎక్కడికైనా వెళ్ళారా అండి అని చెప్పి అవునండి లేరు అంటే అసలు అది అందుకని ఏడ్చాడండి అని చెప్తే అదేంటంటే అసలు ఓనర్ దగ్గరే ఉండరండి తన పైన ఉంటారంటే అలా కాదు వాళ్ళకి తెలుస్తుంది ఉన్నారా లేదా లోకల్లో ఇంట్లో అని చెప్పి అవి అలా ఫీల్ అవుతూ ఉంటాయి ఏడ్చాడంట లిటరలీ నాకైతే చాలా బాధేసింది వాడు ఎక్సైట్మెంట్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మిస్ అయ్యాడో వీళ్ళిద్దరు లిల్లీపుట్లు కూడా చూసారా వాళ్ళ హ్యాపీనెస్ అసలు వాళ్ళు కూడా చాలా మిస్ అవుతారనమాట నన్ను సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను సో నా కోసం వాళ్ళు ఆ రోజెస్ ముందుగా తెంపేసి ఉంచేసారంట ఈసరికి వాడిపోయినాయి నాకు దేశవాళీ రోజ్ ఉంటుంది కదా దాని స్మెల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అండ్ ఇంటికైతే వచ్చేసాం ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది సో నా డ్రెస్ ఎలా అనిపించింది అలాగే మా ఆయనతో నా ఫన్ ఎలా అనిపించింది ఇవన్నీ కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబర్ల పేర్లు అయితే చదువుతాను సో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మళ్ళీ మనం కామెంట్స్ కూడా చదివేస్తూ ఫ్రెష్గా స్టార్ట్ చేసేద్దాం మరింత కొత్త కంటెంట్ మరింత బ్యూటిఫుల్ కంటెంట్ మళ్ళీ కలిసేద్దాం స్టే ట్యూన్డ్ టు సో కాల్స్ విత్ ద సీస్ ఆన్ ద నెక్స్ట్ లో బై సబ్స్క్రైబ్